అభినయించబోతున్న గీతం పిలిచింది ఎవరని. గానం డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు మరియు లలితా సాగర్ గారు. రచన తటవర్తి రాజగోపాలం గారు. ఈ పాటను అభినయించబోతున్న వారు సింధు నాట్య బృందం. వారికి స్వాగతం పలుకుదాం. గుడికి ఎందుకు వెళ్ళాలి, గుడిలో ఏముంది అసలు అన్నది ఈ తరం వేస్తున్న ప్రశ్న. దేవాలయ వైభవాన్ని, దేవాలయంలో నిత్యం స్వామివారికి జరిగే సేవా విశేషాలను ఓ తాతయ్య మనవడి మధ్య జరిగిన సంభాషణగా ఈ గీతంలో వినండి. ఉదయం మనవడా, గుడికి వెళ్దాం రా. తాతయ్య, గుడికి దేనికి తాతయ్య? నన్నెవరు పిలిచారని? పిలిచింది ఎవరని, పలికేది ఎవరని, ఏమిటిస్తాడంటూ ఎంత ఇస్తాడంటూ, కనపడని వాడికై వినపడని వాడికై గుడికెందుకెళ్ళాలి అయ్యా? బడి చాలదా తాతయ్య, గుడికెందుకెళ్ళాలి అయ్యా? బడి చాలదా తాతయ్య? పిలిచింది నీవాడే, పలికేది నీవాడే. పిలిచింది నీవాడే, పలికేది నీవాడే. ఇచ్చేది ఆనందం ఎంతైనా ఇస్తాడు. నీలోని వాడికై, నీ గుండె మాటకై గుడికెళ్ళి తెలియాలి నాన్న. బడిలోన చెప్పరది కన్నా, గుడికెళ్ళి తెలియాలి నాన్న. బడిలోన చెప్పరది కన్నా. ఏమిటా ఆలయం, ఏమిటా గోపురం, చుట్టూ ప్రాకారాలు, ఇన్ని మెట్లెందుకు? ఏమిటా ఆలయం, ఏమిటా గోపురం, చుట్టూ ప్రాకారాలు, ఇన్ని మెట్లెందుకు? దేహమే ఆలయం, రూపమే గోపురం. దేహమే ఆలయం, రూపమే గోపురం. దశలే ప్రాకారాలు, కర్మలే మెట్లు రాకన్నా. కర్మలే మెట్లు రాకన్నా. కర్మలే మెట్లు రాకన్నా. ఇంత పొడవై ఉన్న ఈ స్తంభమేమిటి? ఇంత పొడవై ఉన్న ఈ స్తంభమేమిటి? దీన్ని పెట్టాకుంటే వచ్చు లోటేమిటి? దీన్ని మొక్కకపోతే కొంపేమి మునిగేను? ఇచట వంగకపోతే ఏ దోషమొచ్చేను? విశ్వాసమన్నది శ్వాస కన్నను గొప్ప. ఆ దైవ శ్వాసలే మన 4 వేదాలు. వేదాల రూపమే ఆ ధ్వజస్తంభము. వేదాల రూపమే ఆ ధ్వజస్తంభము. జెండాకు వందనం దేశానికే కదా, జెండాకు వందనం దేశానికే కదా. ఇచట మొక్కిన వాడే దైవాన్ని కనగలడురా. ఇచట మొక్కిన వాడే దైవాన్ని కనగలడురా. తాతయ్య, తాతయ్య, గుడి చుట్టూ తిరగడం, పొరులుతో మ్రొక్కడం, ఎదురుగా ఉన్నట్టి నందినో పక్షినో మ్రొక్కుకుని వెళ్ళడం. గుడి చుట్టూ తిరగడం, పొరులుతో మ్రొక్కడం, ఎదురుగా ఉన్నట్టి నందినో పక్షినో మ్రొక్కుకుని వెళ్ళడం. శఠకోపమందడం, దేశకాలాలు, వారాలు, గోత్రాలు, నామాలు ఎందుకు? దేశకాలాలు, వారాలు, గోత్రాలు, నామాలు ఎందుకు?
దిక్కులన్నీ చూడు దిక్పాలకుల వేడు దిక్కులన్నింటికి దిక్కువాడనేరుగు శరణు వేడడమే ఆ పొర్లు దండాలు శరణు వేడడమే ఆ పొర్లు దండాలు నందియు గరుడు వాణ్ణి చూపేవారు నందియు గరుడు వాణ్ణి చూపేవారు ఓంకారవాచ్చునకు శబ్ద రూపము వారు ఓంకారవాచ్చునకు శబ్ద రూపము వారు ఓంకారవాచ్చునకు శబ్ద రూపము వారు స్వామి పాదాలకై శటగోపమందాలి ఆ స్పర్శతో నీకు అహము అణగారాలి స్వామి పాదాలకై శటగోపమందాలి ఆ స్పర్శతో నీకు అహము అణగారాలి ఈ విశ్వమంతంబులేనిది కాలంబనాదే ఈ విశ్వమంతంబులేనిది కాలంబనాదే కోట్లాది ప్రాణుల కన్నింటి రూపము భగవంతుడొక్కడే వాడిలోను వెళ్త అది నీకు తెలియాలి వాడిలోను వెళ్త అది నీకు తెలియాలి అందుకే దేశకాలాలు గోత్రాలు నామాలు గంటలు శంఖాలు వీని శబ్దాలేమి తాతయ్య గంటలు శంఖాలు వీని శబ్దాలేమి అవా క్రూర కర్కశ భావ విఘ్నాలు పరిమార్ప పరమిష్ఠి రూపమై ప్రణవనాదము నింప క్రూర కర్కశ భావ విఘ్నాలు పరిమార్ప పరమిష్ఠి రూపమై ప్రణవనాదము నింప అభిషేకమెందుకు అభిషేకమెందుకు కరుణతో మది తడిసి లోకాన్ని చూచుటకు భక్తిలో లయమై ఆర్తిలో మునుగుటకు పూల పూజెందుకు పూల పూజెందుకు నీ మనసి సుమనమ్మునర్పించమనుచు స్వార్థాన్ని విడనాడి వికసించమనుచు ధూపదీపాలెందుకు తాతయ్య ధూపదీపాలెందుకు మంచి నడవడియే ఆ దివ్య ధూపం దాని వాసనలన్నీ దేవునికి ఇష్టము నీలోని జ్ఞానమ్య దీపము నీలోని జ్ఞానమ్య దీపము దాని కాంతికి వాడు దర్శనం ఇచ్చేను దాని కాంతికి వాడు దర్శనం ఇచ్చేను తాతయ్య అన్ని ఇచ్చిన వాటికి మనమేమి పెట్టేది జీర్ణించుకొను వాటికి ఏల తాంబూలము నీరాజనం మేళా మంత్ర పుష్పం బేలా నీరాజనం మేళ మంత్ర పుష్పం బేల నీరాజనం మేళ మంత్ర పుష్పం బేల లోకమంతయు మంచి కృతజ్ఞతలు నిండాలే తిండి బట్టలు జనులకందరికి అందాలే అందరికి ఒక్కడో వాడి కర్పించాలి మన సేవలకు వాడి నూరు పండాలి ఆ పరిమళం లోకాన నిండాలి ఆ పరిమళం లోకాన నిండాలి సర్వజనమోహనుడు సర్వేశ్వరుడు నీకు శక్తి అయి కనబడి దృష్టి తగలక ఉండ
నీరాజనంబిచ్చి తన్మయం పొందాలి, నీరాజనంబిచ్చి తన్మయం పొందాలి. లోపల ఉన్నాడు బయటను ఉన్నాడు, అందరిని ఉన్నాడు నీలోన ఉన్నాడు. ఏ పేర పిలిచినా భక్తితో పిలవాలి, ఏ పేర పిలిచినా భక్తితో పిలవాలి. అందరిని వాడుగా చూసి శాంతి సౌఖ్యాలెన్నో పొందాలి, శాంతి సౌఖ్యాలెన్నో పొందాలి. ఆనందమిస్తాడు ఎంతైనా ఇస్తాడు, ఆనందమిస్తాడు ఎంతైనా ఇస్తాడు. మననమ్ము చేయుటే మంత్ర పుష్పము, మననమ్ము చేయుటే మంత్ర పుష్పము, మననమ్ము చేయుటే మంత్ర పుష్పము, మననమ్ము చేయుటే మంత్ర పుష్పము. ఒక్క గుడి లోపలే పెక్కు ధర్మాలుండు, ధర్మమున్నప్పుడే మన ఉనికి మనవడా. ఒక్క గుడి లోపలే పెక్కు ధర్మాలుండు, ధర్మమున్నప్పుడే మన ఉనికి మనవడా. బడిలోని చదువులు గుడిలోని సత్కృతి, బడిలోని చదువులు గుడిలోని సత్కృతి, కలిసిమెలిసి ఉండడమే మన దేశ సంస్కృతి. బడిలోని చదువులు గుడిలోని సత్కృతి, కలిసిమెలిసి ఉండడమే మన దేశ సంస్కృతి, మన దేశ సంస్కృతి. మనవడా అర్థమైందా గుడి గురించి? బాగా అర్థమైంది తాతయ్య. సహజీవ సమభావ సద్ధర్మ రూపాలు, దివ్య చైతన్యాన్ని ప్రసరించు మూలాలు. సహజీవ సమభావ సద్ధర్మ రూపాలు, దివ్య చైతన్యాన్ని ప్రసరించు మూలాలు. గుడి ఒక్కటేనంటూ తెలిసి తాతయ్య, గుడి ఒక్కటేనంటూ తెలిసి తాతయ్య. మనసంత శాంతితో మురిసి తాతయ్య, మనసంత శాంతితో మురిసి తాతయ్య. గుడియే మన జాతి గమనం, గుడియే మన జాతి గమనం, గుడియే మన జాతి హృదయం, గుడియే మన జాతి గమనం, గుడియే మన జాతి హృదయం, గుడియే మన జాతి హృదయం, గుడియే మన జాతి హృదయం. దేవాలయో రక్షతి రక్షితః, దేవాలయో రక్షతి రక్షితః.